కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హావంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈ నెల 3న ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హవాబావి ప్రాంతంలోని జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారీకి కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహారీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారు. సతీష్ రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకొని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇక్కడే ఫ్లెక్సీ కడతాను అని పట్టుబట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికి వచ్చారు. ఆయన్ను చూసి సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించడంతో జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్లదాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరి గన్మెన్ గాల్లోకి కాల్పులు కాల్చారు. ఇక సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కుని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాల కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. ఇక సతీష్ రెడ్డి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గాలి సన్నిహితుడు మాజీ మంత్రి శ్రీరాములు, కంపెనీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డి వారి అనుచరులకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఊర్లో లేరు. గొడవ గురించి తెలుసుకొని బళ్ళారి వచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.